ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయానికి కారకులైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సైనికులుగా పనిచేసినటువంటి కార్యకర్తలకి, కేసులకు దడవక ముందుండి ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరీ ముఖ్యంగా అమరావతి రైతులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, భారీ విజయానికి పాత్రులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కుక్క తోక వంకరగా అన్నట్టుగా సందనంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా మారలేదు. తన ఓటమిని అంగీకరించకపోగా తన ఓటమికి ఈవీఎం మీద నెపము వేస్తూ దిగజారుడుగా ఉన్నారు. 164 సీట్లు భారీ ఆధిక్యత ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా కనుమరుగయ్యాడు. అంటే ప్రజల యొక్క నిర్ణయం ఎంత బలంగా ఉందంటే ఆయన ముఖ్యమంత్రికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు అనే విధంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తన మాటలో కానీ, తన భాషలో కానీ, తన అహంకారంలో కానీ, తన మొండితనంలో కానీ మార్పు లేదనే భావన నాలో ఉన్నది. తను ఏమాత్రం కూడా విజ్ఞతగా ఉన్నట్లయితే ఓటమిని అంగీకరించి పార్టీని పక్షపాతం చేస్తూ అమరావతి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఉండేవాళ్ళు. మీ దుర్మార్గం కోసం ఇంచుమించుగా 1631 రోజు పైచీలకు ఉద్యమం చేసి 184 మంది పైచీలకు అమరావతి రైతులను ఈరోజు మరణించుంటే కనీసం అమరావతి రైతులకి క్షమాపణ కోరలేదంటే తన తల బిరుసుకి తెలుస్తూ వస్తుంది. ఏది ఏమైనా పవర్ ప్రజలు ఇచ్చారు, పవర్ తీశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక బరువుని, బాధ్యతను తన భుజస్కంధాల మీద పెట్టారు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర అమరావతి నిర్మాణం కోసం, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల మౌలిక నిర్మాణాల కోసం సీనియర్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు గారే మాత్రమని చెప్పి అన్ని వర్గాల ప్రజలు నమ్మటం చేతనే ఇంత మెజారిటీ వచ్చినది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ రాజ్యాంగ వ్యవస్థలను సక్రమమైన మార్గంలో పెట్టే పని చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పొరపాట్లను ఒకవైపును సరిదిద్దుకుంటేనే మరోవైపు రాష్ట్రం పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా కుప్పలుగా తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్గా తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పూర్తిగా వెనుకబడింది. ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక క్రమశిక్షణగా మళ్ళా పునర్వైభోగం వచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలి. ఒకవైపున రాజ్యాంగ వ్యవస్థలను గాడిలో పెట్టడం, మరొక్క వైపున ఈ అమరావతి రాజధాని పునర్వైభోగం రావటం, పోలవరంతో పాటుగా మౌలిక రంగాలలో అభివృద్ధి ఏర్పాటు చేయడం, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం. మరీ ముఖ్యంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి అవినీతిని తీయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, మహాకూటమి మీద ఉంది. ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారి, నాణ్యతా ప్రమాణం లేని మద్యాన్ని పెంచి, అత్యధిక ధరలు పెంచి కొన్ని లక్షల మంది మరణానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం తాగడం ద్వారా కనీసం బిల్డింగ్ సిస్టమ్ లేకుండా మద్యం పాలసీలో లక్షల కోట్ల దోపిడీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మద్యం పాలసీ తిమింగలాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటుగా జాతీయంగా, అంతర్జాతీయంగా మద్యం పాలసీలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ మద్యం పాలసీ మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టవలసిందే, సిబిఐ విచారణ జరగవలసిందే. మరొక్క కుంభకోణం అమరావతి లేకుండా చేసే ఉద్దేశం మీద, దురుద్దేశం మీద
ఇక్కడ కులాల చిచ్చు, మతాల చిచ్చు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాడు కనుక ఇప్పటికే 12,500 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంతో 5 సంవత్సరాలుగా రాజధాని లేకుండా ఉండటమే కాకుండా రాజధానికి రావాల్సినటువంటి వేల కోట్ల పెట్టుబడులు లేకుండా చేయటం, 80% పూర్తయినటువంటి భవంతులు కూడా 5 సంవత్సరాల పాటు నిరుపయోగంగా పడేయటం, నిర్మించినటువంటి రోడ్లను కూడా తవ్వేయటం, అక్కడ ఉన్నటువంటి కృష్ణానదిపై ఉన్నటువంటి నదిని లేకుండా, ఫ్లైఓవర్ లేకుండా నామరూపాలు చేయటం, ఈ విధంగా అమరావతి లేకుండా చేయటంలో తన కుట్ర ఉన్నదని, అమరావతి లేకుండా చేయటంలో వ్యక్తిగత స్వార్థము ఉన్నదని, ప్రాంతాల మధ్య చిచ్చుపేట ఏర్పాటు జరిగిందని, ఆర్థికంగా రాష్ట్రం కుదేలవటానికి బలమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కనుక దాని మీద తక్షణంగా సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందే, విచారణ చేయవలసిందే. మూడోది ఇసుక పాలసీ. ఇసుక ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలలో ఉన్నటువంటి నదీ గర్భ తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇసుకను సుప్రీంకోర్టు తీర్పుల విరుద్ధంగా కొల్లగొట్టారు. కృష్ణానది దగ్గర నుంచి, గోదావరి దగ్గర నుంచి, తుంగభద్ర దగ్గర నుంచి, పెన్నా నది దగ్గర నుంచి ఇదేమి వనరులను నిలువు దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది, ఇసుక మాఫియా జరిగింది, లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఇసుక ద్వారా జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ విధానం మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందే, విచారణ చేయవలసిందిగా నేనైతే కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వచ్చినటువంటి సొమ్మును అన్యాక్రాంతం చేస్తూ వ్యక్తిగతమైన కారణాలతో, వ్యక్తిగతమైన స్వార్థ ప్రయోజనాలతో, అకౌంటబిలిటీ లేకుండా నిధుల దుర్వినియోగం కేసులో కూడా వారి పాత్రను మనం కొట్టి పాడేయలేం. అలా విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండను కోర్టును తప్పుదావ పట్టించి అక్కడ ఒక ఉద్యానవనమైనటువంటి విశాఖను కాపాడే విధంగా న్యాచురల్గా ఉన్నటువంటి ఋషికొండను నామరూపాలు లేకుండా ఇంచుమించుగా 750 కోట్ల పైచీలకు ప్రజాధనాన్ని అక్కడ పెట్టి కోర్టులను తప్పుదోవ పట్టించి అనధికారికంగా కట్టినటువంటి ఆ ప్యాలెస్ల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాదు ఈ 26 జిల్లాలతో కూడినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ ప్యాలెస్ల కింద, పార్టీ భవనాల కింద ప్రజా సొమ్ముతో పాటుగా ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క భూమిని వాడినందుకు వారి మీద కేసు చేయవలసిన, సిబిఐ విచారణ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ 5 సంవత్సరాల్లో అవినీతిని గురించి వెలికి తీయవలసిన ఆవశ్యకత ఉంది. సుప్రియకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, ఎందుకు తనకి ఇంటీరియర్ మెటీరియల్లో కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి తనకు ఇవ్వవలసి వచ్చిందో, సుప్రియకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలపై, అన్ని సంబంధాలపై కూడా కేసు వెలికి తీయాలని సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలను బస్టుపెట్టి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చి రాజకీయ కుట్రతో ఇక్కడ రాజ్యాంగ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలిపై పూర్తి స్థాయి విచారణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి మీద అన్ని రకాలైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలను బస్టు పట్టడమే కాక రాష్ట్రాభివృద్ధి లేకుండా చేయటం, రాష్ట్రాన్ని అప్పుల పాటు చేయటం, రాజధాని లేకుండా చేయటం, ఇసుకతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు గ్రానైట్స్తో పాటు అనేక ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి దాంట్లో కూడా విచారణ చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా సెంటు భూమి అని చెప్పి ప్రజలకి మభ్యపెట్టి విలువలేనటువంటి భూములన్నకి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ ద్వారా భూములు కొలించి ఇక్కడ భూ కుంభకోణం జరిగింది. నిరుపేదలకు భూమి పేరు మీద భూములు కారు చౌకగా కొనుగోలు చేసి ముంపు ప్రాంతాలలో పేదలకి సెంటు భూమి కింద ఆంధ్రప్రదేశ్లో ఒక భయానకమైనటువంటి అవినీతి తిమింగలంతో పాటుగా 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద
భారీ కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కనుక తప్పనిసరిగా సిబిఐ విచారణ జరగవలసిందే, అవినీతి పరులను శిక్షించవలసిందే, అవినీతితో సంపాదించినటువంటి సంపాదనని వెలికి తీయవలసిన బాధ్యత కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పి నేను భావిస్తూ, ఆంధ్రప్రదేశ్ పరుగు పందెంలో వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో విభజన హామీ చట్టాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో ముందుకు వెళ్తారని, ఆ విధంగా కూటమి నిర్ణయాలు ఉంటుందని, దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘంగా ఉంది. యువ నాయకుడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, పట్టుదల కలిగిన వ్యక్తి, ఒక గౌరవప్రదమైన వ్యక్తి, ఒక యువ నాయకత్వం అనేది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆణిముత్యం లాంటిదని చెప్పి ఇలాంటి యువతరాన్ని ముందు పెట్టుకొని రాష్ట్రాన్ని పరుగు పందెంలో, అభివృద్ధి పందెంలో తీసుకువెళ్తారని ఆశిస్తూ మరొక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై అమరావతి, జై జై అమరావతి.